కేజీ టు పీజీ ఉచిత విద్య ఎక్కడ పోయిందని ఆదిలాబాద్కు కేసీఆర్ గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 ఏళ్లు అయినా ఆదిలాబాద్కు గిరిజన యూనివర్సిటీ రాలేదని చెప్పారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలన్నారు రేవంత్ రెడ్డి. జోగు రామన్న కాకపోతే జోకుడు రామన్న వస్తాడని, వీరందరికీ బ్రహ్మ రాక్షసుడు కేసీఆర్ ఉన్నారని చెప్పారు. ఇక పిల్ల రాక్షసుడు తెలంగాణకు మీదకు తోరాడని చెప్పారు. రాక్షసుడిని గద్దెదించాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బిడ్డలకు నువ్వు యూనివర్సిటీ ఇచ్చే ఆలోచన చేయలే. ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇవాళ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. మా ఎన్ఎస్యుఐ పిల్లలు నేను పోయినసారి ఇక్కడికి వస్తే విద్యార్థి నిరుద్యోగ గర్జనకు వస్తే మాకు యూనివర్సిటీ లేదన్నారు. 10 ఏళ్ళైంది. మరి ఆదిలాబాద్కి ఎందుకు యూనివర్సిటీ ఇవ్వలేదు? ఈ ప్రాంత విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు ఉచిత నిర్బంధ విద్య కేజీ నుంచి పీజీ అన్నావు కదా, పీజీ చదవాలంటే జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఉండాలి కదా. ఎందుకు ఆదిలాబాద్ బిడ్డలకు నువ్వు యూనివర్సిటీ ఇచ్చే ఆలోచన చేయలే? ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇస్తే 10 ఏళ్ళైనా మోడీ కేసీఆర్ కలిసి కుట్ర వేసి ఆ గిరిజన యూనివర్సిటీని కూడా ప్రారంభించలే. అంటే ఈ రోజు వెనుకబడిన వాళ్ళ పిల్లలు చదువుకోవద్దని చంద్రశేఖరరావు కుట్ర చేస్తున్నాడు. అందుకే గొల్లోళ్ళు గొర్రెలు కాసుకోవాలి, గౌడ్లు ఈదులు గీసుకోవాలి, మాదిగలు చెప్పులు కుట్టుకోవాలి, ఇట్లా చేపలు పెంచుకోవాలి, గొర్రెలు పెంచుకోవాలి, పందులను పెంచుకోవాలి. పేదోళ్ళందరూ ఈ పనులు చేస్తే ఆయన పిల్లలు మాత్రం రాజ్యాలు వెళ్తారంట. వాళ్ళు రాజ్యాలు వెళ్ళనికనైనా తెలంగాణలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నదని నేను అడుగుతున్నా. ఇవాళ